నాకు ఒళ్ళన్నీ నొప్పులుగా దడదడగా ఉంటున్నదని హాస్పిటల్కి పోయినాను. హాస్పిటల్కి పోతే ఇంజురీ చేయించమన్నారు. ఇంజురీ చేపిస్తే గుండెకి రక్తం అనేది ట్రక్ అవుతున్నదని చెప్పారు. ఆ తర్వాత ఇంజురీ నర్సరాపేట పోయి మహాత్మా గాంధీ హాస్పిటల్లో ఇంజురీ చేయించాను. ఇంజురీ చేపిస్తే అప్పుడు గుండెకు వాల్స్ 3 బూడిపోయినాయి, 80% బూడినాయి. దీనికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేస్తారంటే నేను ఒకసారి పిన్నెని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారిని కలిసి ఇట్లా జరిగిందనా నాకు అంటే ఆయన రికమెండేషన్ చేసి మంగళగిరి అన్నయ్య హాస్పిటల్కి పంపించినాడు. ఆయన కోరిక మేరకు ఎమ్మటే వాళ్ళు తొందరగా ఆపరేషన్ మాకు చేసి బయట దీనికి ఎంత అవుతుందని మామూలుగా మనం కనుక్కుందామని అడిగితే 6 నుంచి 7 లక్షలు 8 లక్షలు కూడా అవుతాయని అన్నారు. మాకైతే ఉచితంగా చేశారు. అందువల్ల ఆయన మాకు చేసిన దీనికి మేము రుణపడి ఉన్నాం. అందుకని వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళ బాబాయ్ గారు ఆయన ఎప్పుడు మొదటి ఆయన కూడా మా మండలానికైనా మా ఊరికైనా ఆయన అన్ని చేతనయ్య కాడికి మేలే చేసినారు. అందుకని ఆయన మళ్ళీ కూడా గెలిపించుకోవాల్సి. నాకు ఇట్లా నరాల ప్రాబ్లం అని చెప్పారు. నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే సీఎంఆర్ఎఫ్ పెట్టుకోమని చెప్పారు. అయితే సీఎంఆర్ఎఫ్ పెట్టుకోవడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను, రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే సారు ఇవన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ బట్టి సీఎంఆర్ఎఫ్ పెట్టారు. పెట్టిన వితిన్ 5 డేస్లో వచ్చింది మాకు సీఎంఆర్ఎఫ్. మేము నిమ్స్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నాము. మాకైతే గవర్నమెంట్ నుంచి ఆర్థిక ₹1,00,000 వచ్చింది. మేము ట్రీట్మెంట్ చూపించుకున్నాము. ఆల్రెడీ చూపించుకొని కూడా ఒక 8 మంత్స్ ఎబో అయింది చూపించుకొని. మాకు ఎమ్మెల్యే గారు బాగానే మంచి సహాయం అందించారు. జగన్ గారి నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. మాకైతే ఉపయోగం ఉంది. మేము మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాము. మాకైతే అన్ని మేలులు చేశాడు సార్. అమ్మ ఒడి వేశాడు, 45 సంవత్సరాలు పింఛన్లు ఇస్తున్నాడు, అలాగే రైతు భరోసా డబ్బులు వేస్తున్నాడు, మరి అలాగే మిషన్ల వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. సిమెంట్ రోడ్లు వేసాడు సార్. ఒకప్పుడు దారుణంగా ఉండే రోడ్లు కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారి చొరవ వల్ల సిమెంట్ రోడ్లు అన్నీ బాగుపడ్డాయి. ఎస్సీ కాలనీలు ఈరోజు కొంచెం శుభ్రంగా ఉంటున్నామంటే మా ఎమ్మెల్యే గారి చొరవ పైన మాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందరికీ అందుతున్నాయి సార్. చంద్రబాబు నాయుడుకి అయితే ఓట్లు వేసే పరిస్థితులు అయితే ఎవరు ఎస్సీలు అనే వాళ్ళు ఎవరూ లేరు సార్. ఆయనకి వేయరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు. గెలిచిన దాకా నా ఎస్సీలు అంటాడు కానీ ఒక్కళ్ళకి కూడా ఎస్సీ అనే వాళ్ళకి మేలు చేసిన దాఖలాలు లేవు. ఏ మంచి పథకం కూడా మా ఎస్సీ కాలనీలో మేము పుట్టిన కాడ నుంచి కూడా సార్ చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకోవడమే కానీ ఏ పేదవాళ్ళకు కూడా నేను ఇది చేసినానని ఇవాళ కూడా మీడియా ముందుకు వచ్చి ఎస్సీలకి చేసినానని చెప్పలేనంత దౌర్భాగ్యమైన స్థితిలో చంద్రబాబు నాయుడు ఉంది సార్. మేమైతే ఆయన అయితే నమ్మే పరిస్థితిలో లేము. మాకు మళ్ళీ జగనే కావాలి సార్. మాలాంటి పేదవాళ్ళందరూ సంక్షేమ పథకాలు అందాలంటే మాకు జగనే కావాలి. ఎమ్మెల్యే గారు మేము ఏదన్నా ఫంక్షన్ సార్ అని చెప్పితే సార్ మా ఇంటికి బంధువులాగా వస్తాడు, మా అందరితో కలిసి ఉంటాడు, అన్ని చూసుకోవడానికి మాకు మాత్రం ముందే ఉంటాడు సార్. మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాడు సార్. చిన్న చూపు చూసేది చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలని కోరుకోరని చెప్పిన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది చంద్రబాబు నాయుడు సార్. ఇవాళ మాకు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని మా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అన్నదే ఆయన లక్ష్యం. కాబట్టి ఆయన ఎలా అయితే అందిస్తున్నాడో అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంటింటికి వచ్చి మాకు గడప కార్యక్రమాలలో వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అన్ని అడుగుతూ ఉంటాడు. అమ్మ మీకు అందుతున్నాయి, అందటం లేదా, అందకపోతే నాకు చెప్పండి అని మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడే మమ్మల్ని మోటివేట్ చేసి మాకు అందుతున్న ప్రతి సంక్షేమ పథకాలు మాకు ఉంటున్నాయి. కాబట్టి మాకు ఇంత మేలు చేసిన మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మా ఎస్సీ కాలనీలో ఉన్న ఓట్లన్నీ వేసి మళ్ళీ 5వ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసినంత లెక్క కూడా మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్స్ కానీ అందరూ కూడా బాగా చేస్తున్నారు, బాగా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. చిన్న వయసు, పెద్ద వయసు, కులాలు, మతాలు అట్లాంటివి చూసి ఆలోచించడం మంచిగా నడుస్తుంది. ఇలాగే నడవాలి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నవరత్న ఇట్లాంటి పథకాలు అనేవి జనాలకి బాగా అందాలి. నేనైతే జగనే వస్తాడని నా అంచనా. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు ఆయన చాలా మైకులు పెట్టి మాట ఇచ్చాడు, కానీ వాటిని నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 90% క్లియర్ చేశారనమాట అతను ఇచ్చిన హామీల్లో. ఒక 10% కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆ 10% ఆగింది. అతను ఏమంటున్నాడంటే
సెకండ్ టైంలో అది కూడా కవర్ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అతను చేసిన డెవలప్మెంట్కి నిజమేనేమో అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైం కూడా అతను వస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా అన్న మాది ప్రాబ్లం ఉంది అని అంటే ఒక రోజు లేట్ అయినా కానీ దగ్గర నిలబడి చేశారు జనాలకి. ఆ నమ్మకం మీద ఆ పట్టు అయితే గట్టిగా ఉంటుంది అనేది నా నమ్మకం. ఇప్పటి వరకు అమ్మఒడి ఒకటి వచ్చిందన్న, నెక్స్ట్ రైతు భరోసా వచ్చింది, నాన్నగారికి పింఛన్ వచ్చింది. అమ్మఒడి వస్తుంది, అమ్మాయికి వస్తున్నాయి, మరి రైతు భరోసా పడుతున్నాయి, ఈ రైతు పెంచినాళ్ళు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి. ఊర్లో పిన్నెల్లి ఎమ్మెల్యే గారికి ఓటేసిన గ్యారంటీ నమ్మకే గెలుతుడు అది చిత్తం. మా నాన్నకి పెన్షన్ వస్తుంది, మా అమ్మాయికి అమ్మఒడి పడుతుంది, చేదత వచ్చింది, మా ఆవిడ నాకు బోరింగ్ వచ్చింది జలకల్లా, నాకు బాగానే ఉంది. మా నాన్న వాళ్ళకి కానీ మాకు కానీ తిరుగుతాం మాకు బాగానే ఇచ్చింది. మాకు ఎమ్మెల్యే గారికి మా కుటుంబానికి ఎన్ని సహాయాలు చేశారు. మాకు ఈ ఒకసారి ఎమ్మెల్యే గారికి మేము ఓటేస్తాము, మేము గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే గారు మా కుటుంబం, మేము మా ఫ్రెండ్స్ అందరినీ ఓట్లు వేపిస్తాను. తెలంగాణ మాకు ఈ గవర్నమెంట్ లో సూపర్ చేసిండు. నంబర్ 100% రైతులకి రావాలంటే జగనన్నే రావాలి, రౌడీ రేజం రావాలంటే బాబే రావాలి, దాని మించి ఏది లేదు. దేనికంటే మధ్య తరగతులు జగనన్న అమూరి రైతు భరోసా బోరింగులు లేనోని సూపర్ బట్టకొత్తండు. అట్ట మించి ఇంకేం వెళ్తావు నాకు తెలియక ప్యాకింగ్ ఒక జనసేన పవన్ కళ్యాణ్ మూరి ముగ్గురు కలిసి జగన్ ఏం చేయరు. జగన్ మధ్య తరగతులు రావాలంటే ఒక జగన్ రావాలి. అతను నమ్మిండు జనాలు, రైతులు నమ్మిండు రావాలంటే సీఎం అట్లనే రావాలి. ఎందుకంటే చెప్పేనా మధ్య తరగతులు లేనోని సూపర్ బాగుంది. ఇంత గవర్నమెంట్ ఏందయ్యా? నా చంద్రబాబు రుణమాఫీ తీసేసినప్పుడు ఆ టైంలో అప్పు లేదా? రాష్ట్రం అప్పు లేదా? ఆ రోజుకి పసుపు ఆ రోజు అప్పు లేదా? ఆ రోజు నేను ఇవాళ అప్పు ఉంది అంటే మొత్తం జగన్ మీద అప్పు ఉంది అంటే ఎంత తీసుకొస్తావా? ఓరమ్మ ముగిసిమ్మ తెత్తరు అది పాపం పోయినావు. ఆ రైతు భరోసా అమ్మవేది బోరింగ్ లేని ఓ నచ్చినోడు అది పిఆర్కే మధ్యలో ఎమ్మెల్యేగా సూపర్ చేస్తాడు. నమ్మేదేనా 204 ఇటు పోయిందా బెమ్మారెడ్డి, 209 ఇటు పోయిందాయా దుర్గం నంబర్. అప్పుడు ఏం చేసిండా ఎలుత్తమల్లో అతను అప్పుడు ఏం చేసిండాయా దుర్గం ఉన్నప్పుడు, అప్పుడు పున్నారెడ్డి అందరం ఏం చేసిండాయా? ఒకసారి చూడమని మంచిది. ఎందుకు నువ్వు వచ్చి తగాల కోసం కదా. వాడు బతుకువాడు బతుకుతుండు. ఏందయ్యి నీ పొజిషన్ బెమ్మారెడ్డి? ఏరియా మొత్తం చల్లగా బతుకుతుంది. ఆ సినిమాలు పలా ఏరియా అంతా చల్లగా బతుకుతుంది, అందరూ బతుకుతుండు. వెళుతు మళ్ళీ అసలు నువ్వు లేనప్పుడు గొడవలుందా? సలారెడ్డి అంతమంది ఇన్ఛార్జ్ వెళ్ళలేదా? ఎంత బాగుంది. మా అట్టలు పనులు చేసుకొని ఏదో సరదా తిరుగుతా. నువ్వు వచ్చి నాశనం చేసిన ఊళ్ళు మా చుట్టాలు నాశనం చేసిన మీరు. మా ఇంట్లో సూపర్. నాకు సంవత్సరానికి వచ్చి 2 లక్షలు తినేవి మాకు దాని మించింది ఏంది? అమ్మఒడి పెన్షన్ రైతు భరోసా చూద్దా బోరింగ్ చేసిండు. ఇంకా మాకెందుకయ్యా? నా పిల్లలు హాస్టల్ చేర్చిండు. దాన్ని మించిందట ఏమా? ఒక జగన్ కావాలా, చేయనోడు ఒక నాయకుడు కావాలా? ఏందయ్యా? ముగ్గురు కలిసి జనసేన బీజేపీ మొత్తం కలిపిన జగన్ ఇంటికేం బేకరు. జనం ఉండరు, కార్యకర్తలు కాదు, జన పెదలుంది. మధ్య తరగతులు సామాన్లు ఉండు. మీరు అనుకుంటున్నావు ఏదో డబ్బు తీసుకున్నాము ఓట్లు ఎత్తరని కాదు. మీరు అంతలో ఉండండి. ఈసారి మా ఊరు ఓట్లు మొత్తం పిఆర్కే వచ్చాడు. గుల్లపాడు వీళ్ళు అనుకుంటున్నాం ఒక ఇన్ఛార్జ్ బెమ్మారెడ్డి, గుల్లపాడు 800 ఓటింగ్ 900 మెజార్టీ వస్తాయి అనుకున్నాం. ఇవన్నీ పిచ్చి మాటలు. మా ఓటు మాకుంది పక్కా 600 పిఆర్కే పిన్నెల రామకృష్ణారెడ్డి రెడ్డి గారికే మెజార్టీ వస్తుంది. ఎన్ని కర్రలు పెట్టుకున్నా, ఏ అడ్డులు పెట్టుకున్నా ఏ రాగదు. పిల్లల లోన్లు వచ్చింది, మాకు అమ్మఒడి పథకం పడ్డది. బాగానే అన్ని సైతాలు బాగానే జరుగుతుంది. రేపు రామకృష్ణారెడ్డి కూడా గెలిపించుకుంటాం. రైతు భరోసా వస్తుంది, పిల్లల ఫీజు రిమెంట్ వస్తుంది, మామూలుగా పింఛన్ వస్తుంది ముసలి వాళ్ళకి. ఇంకేం కావాలి అంతకన్నా? చంద్రబాబుది ఉట్టిట్టు మాయ మాటలు, కంత్రి వ్యవహారం ఎందుకు అనవసరం, సోది వ్యవహారం, సుత్తి వ్యవహారం. మాకు జగనే కావాలి, జగనే రావాలి. ప్రతి ఒక్క ఇంటికి ముసలి వాళ్ళకి ఇవాళ పట్టించుకోకపోయిన కొడుకులు బిడ్డలు జగన్ ఇస్తున్నాడు, తింటున్నారు. ముసలి వాళ్ళు ఇవాళ దర్జాగా చిటికేసుకోవడం తిరుగుతారు. తెచ్చిన నవరత్న పథకాలు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చేసుకొచ్చిండు. ఆ కరోనా టైం ఎన్నేళ్లు గడిచింది? కనీసం 3 సంవత్సరాలన్నర 4 ఏళ్లు గడిచింది.
కొంతమంది ముసుగులు వేసుకొని పండుకున్నారు. ఎవరది? అట్లా ఉంటది ప్రభుత్వం అంటే. ఫ్యామిలీలో మాకు రైతు భరోసా వచ్చింది, పింఛన్ వస్తుంది. మరి మనం కాదు, మనకు అయ్యే కాబట్టి అన్ని వచ్చినాయి. మాకు నవరత్నాల్లో 5 అమలు పరిచాడు. మాకు పెన్షన్ వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ప్రతిదీ మాకు అన్నగారు చెప్పినవన్నీ జరిగింది. జగన్ ఉంటే కరువు లేదన్నా. అది మాకు ఒప్పుకున్నాయన్ని వర్షాలు సడన్గా పడతాయి, పేద ప్రజలకి అన్నం దొరుకుద్ది. అది ముఖ్యంగా చెప్పగలం. వానలు కావాలంటే జగనన్న రావాలి, కరువు కావాలంటే చంద్రన్న రావాలి. క్యూలో నిలబడ్డా గానీ కనీసము వెళ్ళిపోయిందని ఎల్దుర్తి బోటి నుంచి నడిచి వచ్చినాం. ఒక ఆయనకు మూర్చొచ్చి పడిపోయిండు. ఇప్పుడు ఇల్లు తిరిగి లోపల ఉండా గానీ అక్క ఇదిగోని ఇచ్చిపోతుంది. ఇది మేలంటావా అది మేలంటావా? మాకు ఒంటరి మేలు వస్తుంది. మా అబ్బాయిల చదువులకి అవి వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. మరి శాల పథకాలు అవి ఇచ్చిండ్రు, మాకు అంతవరకు వచ్చినాయి. జగనన్నకి ఇక్కడ రామకృష్ణారెడ్డి అన్నకి ఓటేస్తాం. ఎన్ని వచ్చినా చిత్తులు కుక్కలు అన్ని కలిసి వచ్చినా సింహం సింగిల్ గా దూకుద్ది. అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అంతే జరిగేది అది. గత కొన్ని సంవత్సరాల కింద రాజశేఖర్ రెడ్డికి 9 మంది కలిసి కూటమి కలిసి ఏం చేయలే, ఏం చూసుకోరుగా. ప్రతి అదే జోగి కలిస్తే రాలేదేంది బూడిదే. అట్లా ఉంటది జగన్ అనేది కూడా. ఇది 2024 దాకా చూడండి, ఎలక్షన్ దాకా ఈ నెల అయిపోగానే ఎవరు వచ్చేది కాదు. జగనన్న వత్తడు చూడండి. ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.